రోగం వస్తే భయపడాల్సిన పని లేదు, డబ్బు లేదని బెంగపడాల్సిన అవసరం లేదు. అడుగు వేస్తే హాస్పిటల్, అందుబాటులో డాక్టర్. ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పల్లె, ప్రతి పట్టణంలో అందుతోన్న వైద్య సేవలు. విద్యతో పాటు వైద్యాన్ని ఇంటింటికి అందించి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్న వైఎస్ జగన్ ఆశయాలకు ప్రతిరూపంగా నిలుస్తున్నాయి హెల్త్ సెంటర్లు. కాకినాడలోని అర్బన్ సెంటర్లపై హ్యావ్ ఎ లుక్. ఎటు చూసినా పరిశుభ్రత, రోగులను కేరింగ్ గా చూస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది. కార్పొరేట్ హాస్పిటల్స్ కి ఏమాత్రం తీసిపోకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆసుపత్రులన్నీ అధునాతనంగా మారిపోయాయి. అంతేకాదు, వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో హెల్త్ సెంటర్ల సంఖ్య బాగా పెరిగిపోయింది అనటానికి నిదర్శనం కాకినాడలోని ఈ అర్బన్ హెల్త్ సెంటర్లు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు ఏ చిన్నపాటి రోగం వచ్చినా జనరల్ హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్య సేవలు అందిస్తున్నాయి. ఊరికి అందుబాటులో డాక్టర్లు ఉన్నారు. ఏదైనా కానీ అత్యవసరమని ఇలా వస్తే అందుబాటులో తీసుకెళ్ళి వెంటనే చిన్న చిన్నవి అయినా వెంటనే చేసి పెడుతున్నారు. ఇంకా పెద్దదైతే ఈ హాస్పిటల్ తరపు నుంచి జనరల్ హాస్పిటల్ పంపించి వీళ్ళే చొరవ తీసుకొని చేయించే బాధ్యతలు తీసుకుంటున్నారు. తీర ప్రాంతాన్ని నమ్ముకొని నివసిస్తున్న లక్షలాది మంది మత్స్యకారుల గ్రామాల్లో నిన్నటి వరకు సరైన వైద్య వసతులు లేవు. జగన్ అధికారంలోకి రాగానే మత్స్యకారుల గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అలా దుమ్ములపేటలో దాదాపు 2 కోట్ల రూపాయలతో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ పై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ దుమ్ములపేటలో ఈ యొక్క ఆసుపత్రి వచ్చిన తర్వాత ప్రతి వైద్యం కూడా ఫ్రీ వైద్యం, 10 పడకల ఆసుపత్రి, అన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి. నిజంగా ఎంబీబీఎస్ డాక్టర్లు పెట్టి, నర్సులు పెట్టి మెడిసిన్ కూడా ఫ్రీగా ఇవ్వడం నిజంగా ఇవాళ మత్స్యకారుడికి చాలా నిజంగా ఆర్థికంగా బలపడడానికి అవకాశం. ఎందుకంటే వైద్యానికి ఈ రోజుల్లో ఆరోగ్యానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నాం. అలాంటి ఆరోగ్యం ఇక్కడ ఫ్రీగా జరుగుతుంది. దుమ్ములపేట గ్రామం నిజంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి రుణపడి ఉన్నామండి. ఒంట్లో బాగలేక వచ్చాను, లేకపోతే పెద్ద హాస్పిటల్కి వెళ్ళేవారు, చాలా దూరం. మరి ఇక్కడ హాస్పిటల్ కట్టడంలో మరి మాకు చాలా సంతోషంగా ఉంది. మరి మేము పేదవాళ్ళము, మరి ఎక్కడికన్నా వెళ్ళాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. మరి అదేవిధంగా ఇక్కడ మరి మా పేటలో మరి ఇక్కడ హాస్పిటల్ కట్టారంటే మరి మేము చాలా సంతోషం పడుతున్నాము. పాపకి జ్వరం వచ్చిందని తీసుకొచ్చానండి. కాకపోతే ఇక్కడ దగ్గరగా ఉంది కాబట్టి వచ్చాం. లేదంటే పెద్ద హాస్పిటల్ ఆటో మీద వెళ్ళేవాళ్ళు. దాంతో మాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ లేదు. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా చాలా దూరం నడిచి వెళ్ళడం, ఆటో మీద వెళ్ళడం చాలా రిస్క్ అయిపోయేది మాకు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కాబట్టి మాకు చాలా మంచిగా అయింది. దాంతో మాకు చాలా సంతోషంగా కూడా ఉంది. ఈ అర్బన్ హెల్త్ సెంటర్లలో ఉచిత వైద్యంతో పాటు మెడిసిన్ కూడా ఇస్తున్నారు. 24 గంటలు వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండటం మరో విశేషం. వారానికి 2 సార్లు స్పెషలిస్టులు కూడా ఈ హాస్పిటల్లో వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. టెలిమెడిసిన్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయండి. ఇక్కడ మనకి ఎవరైనా స్పెషలిస్టులు మనం చూపించుకోవాలి, సపోజ్ జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్కి చూపించుకోవాలి, లేకపోతే ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్కి చూపించుకోవాలంటే ఎంబీబీఎస్ డాక్టర్ గారు వెంటనే మనకి టెలిమెడిసిన్ హబ్కి కనెక్ట్ చేసి వాళ్ళతోటి మాట్లాడి ఆ జబ్బు ఏంటో డయాగ్నోసిస్ చేసి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటికే వైద్యం అందించాలన్న సీఎం జగన్ ఆశయాల మేరకు కాకినాడలో 14 అర్బన్ హెల్త్ సెంటర్లు రావటం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే ద్వారంపూడి. కాకినాడలో 13 అర్బన్ సెంటర్లు 50 డివిజన్లు కలిపి ఉన్నాయి. ఏదైతే 10, 11, 12, 13 డివిజన్లు కొంచెం థిక్లీ పాపులేషన్, ఎక్కువ మంది పాపులేషన్ ఉండటం వల్ల అక్కడ ఉండే అర్బన్ హెల్త్ సెంటర్ కొంచెం డిస్టెన్స్ కూడా ఉండటం వల్ల మరలా సిఎస్ఆర్ ఫండ్స్ అడిగి కేఎస్పీఎల్ వాళ్ళ ద్వారా ఒక అర్బన్ హెల్త్ సెంటర్ కట్టి దాన్ని గవర్నమెంట్ టేకప్ చేసి అది కూడా అక్కడ డాక్టర్ పెట్టడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యతో పాటు వైద్యాన్ని కూడా సామాన్యులకు అందుబాటులోకి తీసుకొస్తున్న సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెబుతున్నారు కాకినాడ జిల్లా వాసులు. ప్రజలకు కల్పిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వాడవాడల వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటరామ్తో కలిసి కస్మాన్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.